మేమైతే ఈరోజు విజయవాడకి వెళ్ళాం. ఇక్కడ విజయవాడలో ఇంద్రకీలాద్రి అమ్మవారి టెంపుల్. ఇప్పుడు కొత్తగా విజయకీలాద్రి అనే టెంపుల్ వచ్చింది. ఈ టెంపుల్లో ఆంజనేయ స్వామిది పెద్ద విగ్రహం ఉంటుంది. 27 అడుగుల ఎత్తుగల విగ్రహం ఉంటుంది. ఇది కూడా కొండపైన ఉంటుంది ఈ టెంపుల్. దీనికి కూడా కింద నుంచి బస్సు ఉంటుంది. బస్కి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇంకా టెంపుల్ ఎంటర్ అవ్వగానే చాలా ఉపాలయాలు ఉంటాయి. ఎంతో నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇలా బస్ సర్వీస్ ఉంటుంది మనకి కింద నుంచి పైకి. ఎంత 5 మినిట్స్ కూడా పట్టదు రావడానికి. ఇక్కడ వారాహి స్వామి ఉన్నారు. ఇక్కడ చాలా ఉపాలయాలు ఉన్నాయి. ఇంకా మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఇంకా మెయిన్ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక చెట్టు ఆకారంలో కట్టి దాని లోపల కూడా ఆంజనేయ స్వామిని పెట్టారు. ఈ ఆంజనేయ స్వామి అయితే చిన్న విగ్రహమే. ఇలా చెట్టు లోపల ఒక అట్రాక్టివ్గా ఒక థీమ్ తోటి ఇట్లా ఏర్పాటు చేశారు. చాలా బాగుంది ఇది కూడా చూడడానికి. ఇక్కడైతే అందరు ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ నుంచి బావి ఉంటుంది కిందకి. ఇంకా దీనిపైన ఒక రోప్వే టైప్లో ఏదో వంతెనలాగా ఒక నెట్ తోటి కట్టారు. దాని మీదకైతే ఎవరు వెళ్ళట్లేదు, కానీ ఒక అట్రాక్టివ్ ఒక ఫోటో స్పాట్ లాగా పెట్టున్నారు. ఇంకా ఇక్కడ పైనుంచి చూస్తే కింద అంతా కనిపిస్తుంది. నది అన్ని ఊరు మొత్తం కనిపిస్తుంది. ఈ టెంపుల్కి 4 సైడ్ లైన్ చూసినామంటే మనం ఫుల్ విజయవాడ కనిపించేస్తుంది. చూసారా, ఈ చెట్టు భలే ఉంది కదా అట్రాక్టివ్గా. ఇలా వంతెనలాగా కట్టారు. ఇక్కడైతే అందరూ ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా ఒక దాంట్లో అయితే శ్రీరాముల వారి విగ్రహం ఉంది. సీత అమ్మవారు లక్ష్మణ సమేతంగా ఆంజనేయ స్వామి అందరూ ఉన్నారు దీంట్లో. ఇంకా మళ్ళీ ఇంకో నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మేము 2 చూసేసాం. ఇది థర్డ్ వన్. ఇక్కడేమో ప్రతి గుడిలోనూ మనకి పూజారు ఉంటారు. వెంకటేశ్వర స్వామిది ఇదేమో. వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా చాలా బాగుంది. తులసి మాలలతోటి పసుపు రంగు బట్టలతోటి ఎంతో బాగా అందంగా అలంకరించారు స్వామిని. ఇంకా అమ్మవారు. ఇప్పుడు ఇంకో దానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మేము స్టార్టింగ్ వచ్చేసాము 5 కంతా. ఇక్కడ మళ్ళీ మధ్యాహ్నం 1 నుంచి 5 వరకు క్లోజ్ ఉంటుంది టెంపుల్. ఎవరైనా వచ్చేవాళ్ళు ఆ టైమింగ్స్ చూసుకొని రండి. ప్రతి ఆలయం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. నరసింహస్వామి ఉన్నారు ఇక్కడ వరాహ అవతారంలో. ఇక్కడ ఇంకో లక్ష్మీ నరసింహస్వామిది. ఇంకా ఇక్కడ లోటస్ టెంపుల్. ఇక్కడ పైన అష్టలక్ష్మి టెంపుల్ ఉంటుందన్నమాట. ఇది మెయిన్ టెంపుల్. ఇక్కడేమో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. పెద్దది 27 అడుగుల ఎత్తైన విగ్రహం ఉంటుంది. ఇక్కడ దీనిపైన దాసోహం కోసలేంద్రాయ అని రాసుంటుంది. ఇక్కడ స్వామివారికి వట్టివేలతోటి మాల వేశారు. చూశారు కదా, ఇది వట్టివేల మాల. ఎంత పెద్ద మాల అంటే చాలా పెద్దది. స్వామివారికి ఫుల్ లెంత్ వేస్తున్నారు. ఇంకా స్వామివారి విగ్రహం కూడా చాలా బాగుంది. చూస్తుంటే చూస్తూ ఉండాలనిపిస్తుంది. మేము వెళ్ళిన రోజు ఇక్కడ ముందు పెయింట్ వేస్తున్నారు. ఇక్కడ తలుపు అయితే మాత్రం చాలా పెద్దది. ఈ తలుపు వేసేటప్పుడు తీసేటప్పుడు చూడాలి, చాలా బాగుంటుంది. ఇక్కడి నుంచి చూసామంటే ఊరు మొత్తం కనిపించేస్తుంది. స్వామివారు ఊరు మొత్తం చూస్తున్నారా, అందరినీ గమనిస్తున్నారు అన్నట్లుగా ఉంటుంది ఇక్కడి నుంచి ఆ విగ్రహం. మేమైతే శుక్రవారం వెళ్ళాం. రష్ అయితే బాగానే ఉన్నారు. అందుట్లో వరుసగా 3 డేస్ హాలిడేస్ వచ్చాయి, అందుకని కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా ప్రతి ఒక్కరిని ఫొటోస్ కూడా అలో చేస్తున్నారు లోపల. మన ఇష్టం. ఇక్కడ చూడండి రైల్వే ట్రాక్, ట్రైన్ ఎంత బాగా కనిపిస్తుందో. ఇక్కడి నుంచి కూడా ఊరంతా బాగా కనిపించేస్తుంది. ఇక్కడి నుంచి అయితే మనకి బ్రిడ్జ్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇక్కడ ఏమంటే నదికి ఒక సైడ్ అంతా ఫుల్ నీళ్లు కనిపిస్తాయి, ఇంకో సైడ్ అయితే నీళ్లు అక్కడక్కడ ఉంటాయి. బ్రిడ్జికి బాగా కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి ఊరంతా బాగా కనిపించేస్తుంది. మొత్తం ఊరు కనిపిస్తుంది. ఎంత నీళ్ళు అన్నీ మనకి 4 సైడ్స్లో అంతా బాగా కనిపించేస్తుంది ఊరు. ఈ టెంపుల్ కలర్ కూడా చాలా బాగుంది.
ఎప్పుడైనా మీరు విజయవాడకి వెళ్తే ఈ టెంపుల్ని కూడా తప్పకుండా మీ విజిటింగ్ స్పాట్స్లో ఇది కూడా యాడ్ చేసుకోండి. చాలా బాగుంది. ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది. తినడానికైతే కింద మనకి ఏమీ దొరకవు, పైన కూడా ఏమీ దొరకవు. ప్రసాదాలు అమ్ముతుంటారు, అవి తీసుకోవచ్చు అంతే. ఇంకా మేము వెళ్ళిన టైంలో అయితే ప్రసాదం కొంచెం పెట్టినారు. ఇంక ఇక్కడ నుంచి ఇది ఇంకో సైడ్ వ్యూ. ఇక్కడ చూడండి నీళ్ళు ఫుల్ ఉన్నాయి. ఇక్కడ స్పాట్ అయితే చాలా బాగుంది. కేరళలో ఉంటుంది కదా, అటు ఇటు ఇల్లులు మధ్యలో నది పోతున్నట్టు అలా ఉంది. ఈ స్పాట్ అయితే చాలా బాగుంది. చూస్తూనే ఉండాలనుంది. సినిమాటిక్గా ఎంతో బాగుంది ఈ స్పాట్. ఇంకా ఇప్పుడైతే మేము లోటస్ టెంపుల్ ఉంది కదా, దానికి వెళ్తున్నాం. ఇక్కడ అష్టలక్ష్మి దేవుడు ఉంటారు. మొత్తం మధ్యలో మెయిన్ టెంపుల్ ఉంటుంది. ఇంకా లోపల ఫుల్ లక్ష్మీదేవులు, అష్టలక్ష్ములన్నీ ప్రతిష్ఠించారు. ఇక్కడ ప్రతిదీ బాగుంది. ఒకటి బాగుంది ఒకటి బాగాలేదు అనడం కాదు, అన్నీ చాలా బాగా కట్టారు ఇక్కడైతే. ఇక్కడ మేము అన్నీ చూసి వచ్చేసరికి మళ్ళీ బస్ కూడా రెడీగా ఉంది. ఇది ఇంకో సైడ్ అనమాట. ఇక్కడ బస్సులు కూడా ఒక 4 ఉన్నాయి. ఒక దాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి రష్ని బట్టి. ఎక్కువ రష్ లేకపోతే ఒక బస్తోనే రన్ చేసేస్తున్నారు. మన కాలు తెచ్చినా ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. మేమైతే కార్ కిందే పెట్టేసి బస్లో వచ్చేసాం. ఈ వే కూడా భలే ఉంది కదా. ఇలా కొండ మీద పోతుంటే అదొక ఎక్స్పీరియన్స్, చాలా బాగుంటుంది.